హలో అండి. శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ తోటి సింపుల్‌గా, ఈజీగా చిన్న సైజ్ ఫ్రాక్‌నైతే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. శారీలో అయితే మీటర్ సైజ్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చేస్తుంది గదా! చాలామందైతే ప్లెయిన్ క్లాతులు తీసుకొని వర్క్ అయితే చేయించుకుంటారు గదా! శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అయితే అలా ఉంటుంది గదా! దాన్ని వేస్ట్ కాకుండా చిన్న పిల్లలకి ఫ్రాక్‌నైతే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే లైనింగ్ తీసుకొని 2 మీటర్స్ లైనింగ్ తీసుకొని బాడీ పార్ట్ కొలతలైతే పెట్టుకుంటున్నాను. హైట్ వచ్చేసి 12.5 పెట్టుకుంటున్నాను. తర్వాత లూజ్ వచ్చేసి 9 పెట్టుకుంటున్నా. బాడీ పార్ట్ కానీ, బ్లౌజ్ కానీ ఏది కట్ చేసినా మడతలనేవి మన వైపు ఉంచుకోవాలి. విడివిడిగా ఉన్నటువంటి పొరలేమో ఆపోజిట్‌గా వేసేసుకోవాలి. ఇప్పుడైతే షోల్డర్ పెట్టుకుంటున్నా. షోల్డర్ ఏమో 4 పెట్టుకుంటున్నా. తర్వాత అదే 4ని కిందికి తీసుకొచ్చి 4 పెట్టుకున్నా. చంక కూడా 4 పెట్టుకుంటున్నా. మనం షోల్డర్ ఎంత పెట్టుకుంటామో చంక కూడా 4 అయితే పెట్టుకున్నా. అలా బాక్స్ అయితే గీసుకోవాలి. స్ట్రైట్‌గా ఉండడం కోసం అక్కడక్కడ మార్కులు కూడా 4 అయితే పెట్టుకోవాలి. నెక్ ఏమో 2 పెట్టుకుంటున్నా. నెక్ పొడవు వచ్చేసి 3, మళ్ళీ కింద కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా 2, పైన 2 కింద 2 బాక్స్ అయితే వచ్చేస్తది. బాక్స్ దగ్గర చిన్న రౌండ్ ఇచ్చేసి అది నెక్ అవుతది. ఆ తర్వాత మళ్ళీ కొలతలను ఒకసారి చెక్ చేసుకోండి. 12.5 హైట్ హైట్ కానీ, లూజ్ కానీ 2, 3 చోట్ల చెక్ చేసుకుంటే అంతా సమానంగా వచ్చేస్తుంది. అంటే ఒక దగ్గర 8, ఒక దగ్గర 9 అలా రాకుండా అంతా ఒకే లెవెల్‌లో వచ్చేస్తుంది. షోల్డర్ పెద్ద బ్లౌజులకైతే 5 పెట్టుకుంటాం కదా! చిన్న ఫ్రాకే కాబట్టి 4 పెట్టుకుంటున్నాను. షోల్డర్ ఎంత పెట్టుకుంటే ఆర్మ్ హోల్ కూడా అంతే పెట్టుకుంటాం. చంక రౌండ్ కూడా. నెక్ 2 పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత చిన్న సైజే కాబట్టి నెక్ పొడవు వచ్చేసి 3 పెట్టుకున్నాను. పెద్దవాటికైతే 5.5, 6 అలా పెట్టుకుంటాం కదా! చిన్న సైజుదే కాబట్టి ఎవరైనా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. టైలరింగ్‌లో అవగాహన లేని వాళ్ళు కూడా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఆ బ్లౌజ్ పీస్‌ని అయితే బార్డర్‌నేమో బాడీ పార్ట్‌కి అయితే తీసుకుంటున్నాను. పెద్దగా ఉంది కదా బార్డర్. బాడీ పార్ట్‌కి కరెక్ట్‌గా సరిపోయింది. బాడీ పార్ట్‌ని 4 మడతలుగా వేసేసుకొని, మడతలని మన వైపు ఉంచుకొని, ఆ మడతలు ఎలాగైతే ఉన్నాయో సేమ్ దాన్నే ఆ లైనింగ్ పార్ట్‌ని ఆ బార్డర్ మీద పెట్టుకొని కదలకుండా కట్ చేసుకోవాలి. ఒకవేళ కదులుతది అనుకుంటే పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. సైడ్స్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి. కానీ మడత వైపు మాత్రం కరెక్ట్‌గా ఉంచుకోవాలి. మడత వైపు ఎక్స్ట్రా అనేది ఉంచుకోకూడదు. కరెక్ట్‌గా అయితే ఉంచుకోవాలి. తర్వాత మిగిలిన ముక్కనైతే 4 మడతలుగా వేసేసుకొని, మూలనేమో అలా 4 వచ్చేటట్టుగా పెట్టుకొని, ఒక రౌండ్ గీసుకుంటే, ఆ రౌండ్ ఎంతుండాలంటే, నడుం చుట్టుకొలతలో 4వ వంతు ఉండాలనమాట. నడుం చుట్టుకొలత 28 ఉందనుకోండి, దాంట్లో 4వ వంతు 7 కదా! 7 రావాలనమాట ఆ రౌండ్ సర్కిల్ అనేది. ఆ రౌండ్ సర్కిల్ నుంచి బ్లా ఫ్రాక్ పొడవు ఎంతైతే ఉంటదో అంతకి మార్క్ చేసుకుంటూ పోవాలి. ఆ బ్లౌజ్ పీస్ అయితే 15 వరకైతే ఎళ్ళింది. సో, 15 అలా మార్క్ చేసుకుంటూ ఆ లైన్‌ని ఆ మార్క్స్‌ని డ్రా చేస్తే ఒక లైన్, ఒక సర్కిల్ షేప్‌లో వచ్చేస్తుంది. దాన్ని కట్ చేసుకొని అక్కడైతే కొంచెం తగ్గింది కాబట్టి అక్కడ జాయింట్ వేసేసుకోవచ్చు. లేదంటే అది సైడ్ పార్టే కాబట్టి కవర్ అవుతుంది. కొంచెమే తక్కువ ఉంది కాబట్టి. అది వచ్చేసి 4 పొరల మీద ఉంది కాబట్టి 4 ఏళ్ళు 28 టోటల్ నడుము చుట్టుకొలతైతే 28 అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు లైనింగ్ పార్ట్‌ని అయితే కట్ చేసుకుందాం. లైనింగ్ ఇప్పుడు బాడీ పార్ట్‌కి ఒక హాఫ్ మీటర్ పోంగా ఇంకా మీటర్‌న్నర ముక్కైతే ఉంది కాబట్టి దాన్ని హోల్డ్ చేసేసుకొని మిడిల్‌కి హోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి పార్ట్‌ని పరిసి కట్ చేసుకోవడమే సింపుల్‌గా. ఎలా ఉందో అలాగే సర్కిల్ పైన, కింద సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. ఇది ఫుల్ వీడియో కూడా ఈ ఛానల్‌లో ఉంది. చూసేయండి. ఇంకా లెహంగా కటింగ్ కానీ, లాంగ్ ఫ్రాక్ కటింగ్ కానీ ఇంకా క్లారిటీగా పేపర్ మీద కూడా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంది. కొలతలు మీకు అర్థం కాకపోతే అదైతే చూడొచ్చు. ఇంకా ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంది. చూసేయండి. ఇప్పుడు అక్కడైతే కొంచెం తగ్గింది చూడండి. అక్కడైతే ప్యాచ్ అయితే వేసేసుకోవాలి. ఆ మూలనైతే మనకు కొంచెం క్లాత్ మిగిలిందిగా దాన్నైతే ఆ షేప్‌లో కట్ చేసుకొని ప్యాచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్‌ని ఫస్ట్ మరగలు పరుచుకొని పట్టుదున్నది కదా! పట్టుది మనకు మరగలు అర్థమవుతది కదా! అది పరుచుకొని తర్వాత దానిపైన లైనింగ్ పెట్టుకొని ఆహ్, రౌండ్‌గా నెక్ చుట్టైతే ఒక పావంగుళం ఖర్చుతోటి ఏసేసుకొని మార్క్స్ అయితే పెట్టుకోవాలి కంపల్సరీ. లేకపోతే రౌండ్ అనేది రాదు. తర్వాత ఆ కుట్టు కనిపించకుండా ఈజీగా వేసేసుకోవచ్చనమాట. నెక్ మీద కుట్టు కూడా కనిపించకుండా వేసేసుకోవచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ లైనింగ్ ఏమో ఇటువైపు ఉంటది. లైనింగ్‌కెళ్ళి ఖర్చుంటది. లైనింగ్‌ని, ఖర్చుని రెండిటిని సపోర్ట్ చేసి అలా అణిగే కుట్టయితే వేసేసుకుంటే మనకు బ్లౌజ్ మీద కూడా కుట్టు అనేది కనిపించకుండా ఉంటదనమాట. చాలామంది 2 పొరలు కలిపి ఏస్తారు కుట్టు.
అలా వేస్తే స్టిచ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా అయితే స్టిచ్ కనిపించదు అనమాట. ఇట్లా కుట్టుకొని 2 పార్ట్లు కూడా అలా రెడీ చేసుకొని గూడలు కరెక్ట్గా పెట్టుకొని జాయింట్లు వేసేసుకోవాలి. డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. తర్వాత డాట్స్ వేసుకొని ఆల్రెడీ చేతులు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. అవి కూడా అట్లాగే మరగలు పరుచుకొని దాని మీద లైనింగ్ని పరుచుకొని స్టిచ్ వేసేసుకొని తర్వాత తిరగల తిప్పుకొని స్టిచ్ వేసేసుకోవాలి. బాడీ పార్ట్ మాదిరిగానే హ్యాండ్స్ జాయింట్ వేసేసుకోవాలి. హ్యాండ్స్ మిడిల్ మార్క్ అయితే ఉంది కదా, మిడిల్ మార్క్ని గూడల మీద అలా పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి. మిడిల్ నుంచే స్టార్ట్ చేయాలి హ్యాండ్స్ వేయడం మాత్రం, ఎండింగ్ నుంచి కాదు. ఇప్పుడైతే డాట్స్ వేసేస్తున్నాను చూడండి. లైనింగ్ పార్ట్ని పై పార్ట్ని రెండింటిని కలిపి జాగ్రత్తగా 2 పొరలు కలిపి పట్టుకొని అలా ఒక పావంగుల మాత్రమే కోన్ మాదిరిగా 2 డాట్స్ వేయాలి. బ్యాక్ ఫ్రంట్ 2 4 డాట్స్ వేసేసుకొని ఉక్సులు పట్టి అయితే వేసేసుకోవచ్చు ఇష్టం. లేదంటే నెక్ మించి పడుతుంది అనుకుంటేనేమో అవసరం లేదు. లేదు అంటే బ్యాక్ ఉక్సులు పట్టి వేసేసుకోవాలి. తర్వాత అలా బాడీ పార్ట్ రెడీ అయిన తర్వాత కింది పార్ట్ని లైనింగ్ని బాటమ్ పార్ట్ని కలిపి జాయింట్ వేసుకున్న తర్వాత ఆ రెండింటిని పై పార్ట్కి జాయింట్ వేసేసుకోవాలి. పై బాడీ పార్ట్ ఎంత ఉంటుందో, నడుము చుట్టు కొలత ఎంత ఉంటుందో అంత ఉండాలన్నమాట. బాడీ పార్ట్ కానీ బాటమ్ పార్ట్ కానీ 3 కలవాలి. మనకు 28 అనేది నడుము చుట్టు కొలత రావాలి కదా, అలా 28 వచ్చేటట్టుగా బాడీ పార్ట్ని ప్రిపేర్ చేసుకొని సైడ్ జాయింట్ వేసేసుకుంటే ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది.